హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో పైసా బజార్ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, చాలా మంది ఏదైనా సరే జెన్యున్గా లోన్ ఇచ్చే యాప్ గురించి చెప్పండి అని చెప్పి అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మనకు జెన్యున్గా పర్సనల్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ రోజు వీడియోలో ఈ యాప్లో లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసిన వీడియో అందరికీ షేర్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పైసా బజార్ అనేసి లోగో అనేది ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇది మన క్రెడిట్ స్కోర్ కానీ క్రెడిట్ కార్డులు ఇట్లా చాలా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నా అన్ని కూడా తెలుసుకుందాము. ఇందులో యాప్ రేటింగ్ చూసినట్లయితే 4.6 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. యాప్ రేటింగ్ కూడా మనకు 1 మిలియన్ అంటే 10 లక్షల మంది రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే 10 మిలియన్ అంటే 10 మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకుని అయితే ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ మీకు యాప్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఇమేజెస్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీరు ఇమేజెస్ కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకు లైఫ్ టైం ఫ్రీగా మనకి ఏదైనా సరే క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి కానీ, తర్వాత మనం క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి అన్నిటికీ పనికొస్తుందని వాళ్ళకి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఓవరాల్గా దీని గురించి బేసిక్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్రెడిట్ స్కోర్ కానీ ఇన్స్టెంట్ సివిల్ రిపోర్ట్లుగా మనం చెక్ చేసుకోవడానికి, మానిటర్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా మనకి ఇది చాలా అయితే యూజ్ అయితే కావడం జరుగుతుంది. సో అలాగే దీంట్లో మనకు చాలా లెండర్స్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి ఎన్బిఎఫ్సి కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఒక పర్సనల్ లోన్ కూడా మీరు ఇందులో అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో మీరు రీఛార్జెస్ చేసుకోవచ్చు, మొబైల్ డిస్ పేమెంట్స్ కానీ, తర్వాత క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్ చేసుకోవడానికి కానీ, ఇలాంటివన్నీ కూడా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనము ఒకవేళ ఏదైనా సరే లోన్ తీసుకుని ఏమేమి డీటెయిల్స్ ఉంటే ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు 4,50,000 రూపీస్ లోన్ తీసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ అనేది మనకి 15% అయితే ఉందో 1,15,000 ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో లోన్ ప్రాసెసింగ్ ఫీ 2% అంటే 9,000 వస్తుంది. డాక్యుమెంటేషన్ ఫీ 500 రూపీస్. తర్వాత మనకు ఇక్కడ షెడ్యూల్ చార్జెస్ 200 అయితే ఇవ్వడం. టోటల్ మనం 4,50,000 లోన్ తీసుకుంటే టోటల్ మనం రీపేమెంట్ అన్ని చార్జెస్ అన్ని కలుపుకొని పే చేసుకోవాల్సి ఉంది. 5,75,000 అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ లోన్ యాప్స్లో మీరు లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ అండ్ నీడ్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. అనవసరంగా మీరు లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటే మీకు ఇలాంటి ఛార్జెస్ అనేవి ఎక్కువగా అయితే పడుతుంటాయి. సో ఇక్కడ మనం యాప్కి సంబంధించి రేటింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు జెన్యూన్గా అయితే రీసెంట్ టైంలో చాలా వరకు అయితే మనకు జెన్యూన్గా పర్సనల్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో ఏంటంటే మీకు డైరెక్ట్గా పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేయకుండా కొన్ని లెండింగ్ కంపెనీస్ అంటే వేరే పార్ట్నర్షిప్ పెట్టుకొని వీళ్ళు పర్సనల్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్రెడిట్ కార్డ్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్, తర్వాత పర్సనల్ లోన్స్, క్రెడిట్ స్కోరు, ట్రాన్స్ఫర్, హోమ్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్, బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, బిల్ పేమెంట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఇమేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కొంచెం వెయిట్ చేసే స్టెప్లో ఇక్కడ మనకు పైసా బజార్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయమంటారు. మీ ఫుల్ నేమ్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ నేమ్ టైప్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇన్స్టెంట్ క్యాష్ యువర్ అకౌంట్ అని చెప్పేసి 10 lakhs అయితే చూపిస్తుంటుంది. ఇక్కడ మినిమం 1 lakh, 5 lakh, 10 lakh మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలంటే మీరు అది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంత 10 లక్షలు అంటే 10 లక్షలు ఇస్తారని కాదు, ఇది జస్ట్ మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది విధంగా కనిపిస్తుంది. సో బేస్డ్ అపాన్ మీ క్రెడిట్ ఎలిజిబిలిటీ, మీకు ఇచ్చే ఇన్కమ్ బట్టి వీళ్ళు ఇందులో పర్సనల్ లోన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లోన్స్ అండ్ కార్డ్స్ అనేసి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్, తర్వాత 2 lakh అబోవ్ అని చెప్పి 25 lakh అబోవ్ అని చెప్పి అంటున్నారు. షాప్ కీపర్, లో ఇంట్రెస్ట్ లోన్స్, ఇన్స్టెంట్ లోన్స్. అక్కడ మనం చూసినట్లయితే అలాగే మనకి ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత క్రెడిట్ స్కోర్కి సంబంధించి కానీ, తర్వాత రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ ఇట్లా అన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పర్సనల్ లోన్ కనిపిస్తుంది. పర్సనల్ లోన్ మీద క్లిక్ చేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అవుతుంది అవన్నీ ఎంటర్ చేయండి. సో వన్స్ ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మన ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతారు. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ సెలెక్ట్ చేసుకొని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్న మంత్లీ ఎంత శాలరీ వస్తుందో, తర్వాత మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అని చెప్పేసి క్లిక్ చేయాలి. తర్వాత చెక్ మై ఆఫర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీకు మంత్లీ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది, తర్వాత వచ్చింది మీకు మీరు ఏ షాప్ రన్ చేస్తున్న షాప్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ చెక్ మై ఆఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చెకింగ్ అని చెప్పి క్రెడిట్ అని చెప్పేసి మీకు ఇక్కడ కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొంత వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు ఇన్స్టెంట్ పర్సనల్ లోన్స్ అనేవి చాలా కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయినారు. ఆ టైఅప్ అయినప్పుడు ఏంటంటే మీరు ఇందులో పర్సనల్ లోన్ అప్లై చేసుకుని ఇక్కడ మీకు పర్సనల్ లోన్స్ చూపించి పూనా వాళ్ళ ఫిన్ కార్ప్ కానీ, తర్వాత ఫెడరల్ బ్యాంకు, తర్వాత పెరుమాల్ ఫైనాన్స్ ఇట్లా చాలా వాటితో వీళ్ళు టైఅప్ అయ్యారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రాసెసింగ్ టైం అయితే ఇన్స్టెంట్ అనేది ఉంటుంది. తర్వాత మనకు
ఇక్కడ మనకు డిస్పర్సల్ అప్రూవల్ అమౌంట్ చూసినట్లయితే ఎక్సెలెంట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ 15% ఉంటుంది. తర్వాత మంత్లీ ఈఎంఐ ఎంత పే చేసుకోవాలి అన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫెడరల్ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నా కూడా మనకి ఇన్స్టెంట్‌గా వస్తుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈఎంఐ ఎంత, టోటల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే మనీవే ఉంది, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ ఇట్లా మనకు అన్ని బ్యాంకులతో వీళ్ళు టై అప్ అయినారు. ఒకవేళ మీరు పర్సనల్‌గా లోన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా అలాంటి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ నుంచి కూడా మీకు ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ మీకు అప్లై నౌ అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ ప్రాసెసింగ్ కొంత టైం తీసుకునేది, కొంత వెయిట్ చేయండి. ఏదైతే మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి కంపెనీ ఇప్పుడు నేను మనీవే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మనీవే అని కనిపిస్తుంటుంది. ఇక టెల్ మీ అబౌట్ సెల్ఫ్ దగ్గర మీ ఫుల్ నేమ్, తర్వాత వచ్చింది అది ఫుల్ నేమ్ అనేది పాన్ కార్డ్‌లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా టైప్ చేయాలి. తర్వాత మిడిల్ నేము, తర్వాత మదర్ నేము, తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్, తర్వాత అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు సాలరీ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అడుగుతున్నారు. ఇట్లా బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఇదేంటంటే డైరెక్ట్‌గా పైసా బజార్ వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేయకుండా చాలా కంపెనీస్‌తో టై అప్ అయ్యి మనకు పర్సనల్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు పర్సనల్ లోన్ నీడ్ ఉన్న ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డైరెక్ట్‌గా మీరు ఏవైతే అఫీషియల్‌గా ఉంటాయో వాటి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ అక్కడంతా ఏమీ రాకుండా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు ఏ లోన్ యాప్స్‌కి లేకపోతే ఏ లోన్స్‌కి ఎలిజిబుల్ అవుతారనే డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఏదైతే నచ్చుతుందో అలాంటి వాటికైతే ఇక్కడ మీరు పర్సనల్ లోన్‌కి అయితే జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి అకౌంట్ డీటెయిల్స్ అంతా ఇన్‌కమ్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయితే ఆటోమేటిక్‌గా మనకు ఈ లోన్ అమౌంట్ అయితే మన బ్యాంక్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ అయితే కావడం జరుగుతుంది. సో ఎవరైనా సరే లోన్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి థర్డ్ పార్టీ అంటే వీళ్ళు వేరే కంపెనీతో టై అప్ అయ్యి వీళ్ళు పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ప్రొవైడ్ చేసిన దానికి వీళ్ళు కొంచెం కమిషన్ అయితే తీసుకుంటారు. ఇలాంటి కమిషన్స్ చార్జెస్ మీరు తగ్గించుకోవాలనుకుంటే డైరెక్ట్‌గా అఫీషియల్‌గా మనకి ఏవైతే యాప్స్ ఉంటాయో అలాంటి వాటికి మీరు లోన్‌కి అప్లై చేసుకున్న మనకు ఈజీగా అయితే ఈ చార్జెస్ అవంతా ఇక్కడ ఏమీ లేకుండా ఉంటాయి. ఎవరైనా సరే మీకు పర్సనల్ లోన్ కావాల్సిన వాళ్ళు ఇలాంటి యాప్స్‌లో థర్డ్ పార్టీ టై అప్ యాప్స్‌లో ట్రై చేయడం కంటే ఏదైతే జెన్యూన్‌గా పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాయో అఫీషియల్ యాప్స్ కానీ లేకపోతే బ్యాంక్‌కి వెళ్ళి మీరు పర్సనల్ లోన్‌గా తీసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.